హాయ్ అండి. పిల్లలకి హాలిడేస్ కదా! ఇంకా లంచ్ బాక్సెస్ ఏమీ లేవన్నమాట. అందుకని లేచిన వెంటనే ఫస్ట్ టీ అయితే పెట్టేసాను. అదేంటో గాని పిల్లలకి హాలిడేస్ ఇస్తే మాత్రం అదేదో నాకొచ్చినట్టు ఫీల్ అయిపోయి ఇంటి పనంతా కొంచెం తీరిగ్గా చేసుకుందామని అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా సెలవు కదా అని చెప్పేసి అన్ని పనులు కూడా చాలా ధీమాగా చేస్తున్నాననమాట. ఫస్ట్ టీ అయితే తాగేసి తర్వాత కొంచెం అలా కూర్చొని ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. ఏంటంటే ఈరోజు ఇడ్లీ చేస్తున్నా కదా! దాని మీదకి డైలీ పల్లీ చట్నీ ఏం చేస్తామని చెప్పేసి కొత్తిమీర ఉంది. దాంతో కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకున్నాను. తీరా చూస్తే ఆ కొత్తిమీర చాలా వరకు పాడైపోయిందండి. నేను తెచ్చి 10 డేస్ అయింది. మా వారు ఎప్పటినుంచో కొత్తిమీర పచ్చడి అన్నారు. నేను మర్చిపోయాను. అది తీరా చూస్తే అస్సలు బాలేదు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసాను. అప్పుడప్పుడు ఇలానే అవుతూ ఉంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారా లేదో కింద కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్స్‌లోకి అయితే పల్లీ చట్నీ, ఇడ్లీ అయితే మళ్ళీ పెట్టేసాను. మధ్యాహ్నం లంచ్‌లోకైతే ఫస్ట్ ఎగ్ పులుసు అనుకున్నాను. కానీ నాకెందుకో ఎగ్ పులుసు అయితే అంత నచ్చదు. అందువల్ల మళ్ళీ ఎగ్ గ్రేవీ అయితే చేసేసానండి. ఈరోజు ఏంటో అన్నీ అలానే అవుతున్నాయి. ఒకటి చేద్దామంటే ఒకటవుతుంది. మీకు ఇలానే అవుతుందా?